హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం బీసీ కార్పొరేషన్ వాళ్ళు మనకు లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ అనేది ఎవరెవరికి ఇస్తారు, ఎంత పర్సెంటేజ్ మనకు లోన్స్ ఇస్తారు, సబ్సిడీ ఎంత ఇస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారు, ఎటువంటి బిజినెస్కి లోన్ ఇస్తారు. ఇక్కడ యాక్చువల్గా బీసీ కార్పొరేషన్ వాళ్ళు స్వయం ఉపాధి కోసం, అంటే ఏదైనా సెల్ఫ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి, లేదంటే ఏదైనా షాప్స్ పెట్టుకోవడానికి, బిజినెస్ షాప్స్ పెట్టుకోవడానికి, ఇట్లాంటి వాటికి మనకి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే స్వయం ఉపాధి కోసం అనమాట. ఇటువంటి దానికి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ అనేది ఎవరికి ఇస్తారు, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు, ఇలా అదేవిధంగా దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గవర్నమెంట్ మనకు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి 4 లక్షలు అవుతుంది అనుకోండి. అంటే అందులో 2 లక్షలు వచ్చేసి మనకు బ్యాంక్ లోన్ ద్వారా తీసుకుంటాం, రిమైనింగ్ 2 లక్షలు మనకు సబ్సిడీ ద్వారా, అంటే టోటల్ 4 lakhs అయితే 50% సబ్సిడీ పోతుంది, రిమైనింగ్ 50% బ్యాంకులకు రుణాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే 3 స్లాబ్ల కింద డివైడ్ చేస్తారు. ఒకటో స్లాబ్ కింద ఒక యూనిట్ విలువ 1 లక్ష లోపు ఉంటుంది, ఇందులో 75,000 వరకు సబ్సిడీ ఇస్తారు. రెండో స్లాబ్ వచ్చేసి యూనిట్ విలువ 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది, ఇందులో వచ్చేసి 1.25 లక్షల వరకు రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మూడో స్లాబ్ ఉంటుంది, దాని యొక్క యూనిట్ విలువ 3 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చేసే బిజినెస్ యూనిట్, అంటే ఇక్కడ బిజినెస్ ఏ బిజినెస్ చేస్తున్నారు, మీ యొక్క బిజినెస్ వాల్యూ ఎంత అనే దాన్ని బట్టి మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మూడో స్లాబ్లో వచ్చేసి 2 లక్షల వరకు ప్రభుత్వం రాయితీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీంట్లో ఇప్పుడు ప్రజెంట్గా మనకు అంటే ఒక్కొక్కసారి లోన్స్ సంబంధించి ఎటువంటి బిజినెస్కి ఇవ్వడం జరుగుతుందని చూస్తే, ప్రజెంట్గా ఇప్పుడు మనకు లోన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ D.Pharmacy, B.Pharmacy వంటి కోర్సులు చేసింటారు కదా నిరుద్యోగ యువత, అటువంటి వాళ్ళ కోసం మెడికల్ షాప్స్ పెట్టుకోవడానికి, దుకాణాలు, మెడికల్ షాప్స్ సంబంధించి జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఇట్లాంటి వాటికి రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క యూనిట్ విలువ 8 lakhs వరకు అయితే ఖర్చు అయితే అందులో 50% వరకు, అంటే 4 lakhs వరకు మనకు రాయితీ ఇస్తారు. అదేవిధంగా ఈబీసీలకు కూడా స్వయం ఉపాధి పథకాలు అయితే ఇస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకు అర్హత చూసుకుంటే 21 years నుంచి 60 years ఏజ్ వరకు ఉంటుంది. దీనికి మనకు రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫ్రెండ్స్, మీరు ఈ బీసీ కార్పొరేషన్ లోన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది. సో ఇక్కడ ఫర్ లాగిన్ అని ఉంది. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుందాం. మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయితే లాగిన్ చేయమని అడుగుతుంది. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు, మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు అనేది డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క నేమ్, ఇక్కడ నేమ్తో సహా ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ యొక్క నేమ్ అనేది కంప్లీట్గా ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా, మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉంటే అలా నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ లేదా గార్డియన్ నేమ్, మీరు ఫాదర్ నేమ్ రాయండి, లేదా మీరు వైఫ్ అయితే హస్బెండ్ నేమ్ రాయండి. ఇలా ఇక్కడ డీటెయిల్స్ రాయండి. తర్వాత మీ యొక్క జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్ టిక్ చేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ పైన క్లిక్ చేస్తే మన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఈ ఇయర్, మంత్, డేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు క్యాస్ట్ చూపిస్తుంది. సో ఏ క్యాస్ట్ వాళ్ళకి ప్రజెంట్గా లోన్స్ ఇస్తున్నారు అనేది ఆ క్యాస్ట్ వాళ్ళకి మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సబ్ క్యాస్ట్, మళ్ళీ BCA అనుకోండి, BCAలో మళ్ళీ ఏ క్యాస్ట్, అట్లా సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీరు జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది, ఓటీపీ సెండ్ టు అనేసి. మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ పైన చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్కి మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీ యొక్క యూజర్ నేము, తర్వాత మీ యొక్క ఓటీపీ ఏదైతే వచ్చిందో ఆ ఓటీపీనే మీకు పాస్వర్డ్గా ఉపయోగపడుతుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చేస్తుంది మెసేజ్కి. ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత
మనమైతే మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లాగిన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫర్ లాగిన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు లాగిన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఫర్ లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది లాగిన్ హియర్ అనేసి. ఎంటర్ యువర్ యూజర్ నేమ్, మీ యొక్క యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్, మీకు మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఏదైతే ఉందో ఆ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ చేయండి. ఒకవేళ ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మీకు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయింటే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మీరు రికవరీ చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోమంటుంది. సో మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి లాగిన్ అవుతుంది. మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్, తర్వాత స్కీమ్ ఎలిజిబిలిటీ, తర్వాత ప్రివ్యూ. ఈ 3 స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఐడి, అప్లికెంట్ నేమ్, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క క్యాస్ట్, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఫస్ట్ మనం క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. సో క్యాస్ట్ నెంబర్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పైన క్యాస్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఆ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు మీ యొక్క క్యాస్ట్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, మీ యొక్క రేషన్ కార్డ్ ఉంటుంది కదా, దాంట్లో రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు రేషన్ కార్డ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయండి. తర్వాత మ్యారీడా కాదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. తర్వాత పిహెచ్ క్యాండిడేటా అని అడుగుతుంది, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డా ఏమన్నా అని అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్టడీ టైప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క కోర్స్ ఏంటి, కోర్స్ సంబంధించిన డీటెయిల్స్, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, తర్వాత ఏ డిస్ట్రిక్ట్, తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్, ఇక్కడ సర్టిఫికేట్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అంటే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మీ యొక్క డోర్ నెంబరు, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క అడ్రస్, ఎంటర్ అడ్రస్, టోటల్ అడ్రస్, హౌస్ నెంబర్ అవి ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా క్యాండిడేట్ డీటెయిల్స్ సంబంధించి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్, మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎలిజిబుల్ స్కీమ్స్ అనేసి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఎలిజిబుల్ స్కీమ్ కింద మెయిన్ స్కీమ్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఆ మెయిన్ స్కీమ్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెక్టార్, మీరు సెలెక్ట్ చేసుకున్న స్కీమ్ ఏంటి, అంటే మీరు ఇప్పుడు లోన్కి అప్లై చేసుకుంటున్నారు కదా, అది ఏ సెక్టార్ కిందకి వస్తుంది, తర్వాత ఏ స్కీము, డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాస్ట్, మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు కదా, ఒక యూనిట్ కాస్ట్ ఎంత. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs అవుతున్నాయి అనుకోండి, 4 lakhs ఇక్కడ ఎంటర్ చేయండి. లేదా 8 lakhs అనుకోండి, 8 lakhs ఎంటర్ చేయండి. మీకు ఎంత లోన్ కావాలి, మీరు ఒక బిజినెస్ పెట్టడానికి ఎంత అవుతుంది అనేసి ఆ యూనిట్ కాస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఇక్కడ ఏమడుగుతున్నారంటే 3 questions అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ గవర్నమెంట్ తరపున ఏమైనా స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమని మీకు ఆప్షన్ చూపిస్తుంది. నో అయితే నో క్లిక్ చేయండి. తర్వాత ఇది ఫస్ట్ టైం అని అడుగుతుంది, అంటే ఇటువంటి అంటే ఈ సబ్సిడీ స్కీమ్స్ ఇటువంటి మీరు ఏమైనా ఇంతకుముందు తీసుకున్నారా, ఆర్ యూ అవైలింగ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఫస్ట్ టైం, మీరు ఇదే ఫస్ట్ టైం తీసుకుంటున్నారా. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. తర్వాత లాస్ట్ 5 yearsలో మీరు ఇంతకుముందు ఏమైనా సబ్సిడీకి సంబంధించిన లోన్స్ ఏమైనా తీసుకున్నారా గవర్నమెంట్ తరఫున అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. ఆల్రెడీ ఒకవేళ మీరు తీసుకుంటే రావు అనమాట మీకు లోన్స్. సో మ్యాక్సిమం నో క్లిక్ చేయండి. సో తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు థర్డ్ స్టెప్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. థర్డ్ స్టెప్ క్యాండిడేట్ డీటెయిల్స్ అయిపోయింది, ఎలిజిబిలిటీ స్కీమ్స్ అయిపోయింది. నెక్స్ట్ ప్రివ్యూ అనమాట. సో బీసీ కార్పొరేషన్ అప్లికేషన్ ఫామ్ 2425 అనేసి జనరిక్ మెడికల్ షాప్ మనం చెప్పుకున్నాం. ఇది వచ్చేసి మెడికల్ షాప్స్ కోసం అనమాట. అంటే ఎవరైతే డిఫార్మసీ బీఫార్మసీ చేసింటారో బీసీ వాళ్ళు, అటువంటి వాళ్ళకు మందుల షాప్, మెడికల్ షాప్ పెట్టుకోవడానికి అనమాట ఈ లోన్స్. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనమాట. ఇవంతా ప్రివ్యూ, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫైనల్గా ఇదంతా మీకు ఓకే, ఇంకా దీంట్లో ఏమి ఎడిట్స్ ఏం లేవు, అంతా ఓకే అనుకుంటే ఓకే. లేదనుకోండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అంతా ఓకే అనుకుంటే ఇక్కడ టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో మనకి సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసినట్లు, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి కంప్లీట్ చేసేసినట్లు అనమాట. తర్వాత ఏంటంటే ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఎంపీడీఓ కార్యాలయం ఉంటుందా, అంటే ఎంపీడీఓ ఆఫీసు, మీ యొక్క మండలం లెవెల్లో ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కలిసి ఇట్లా లోన్కి అప్లై చేసినాము, ఇట్లా చూడండి అని మీరు ఒకసారి వాళ్ళని కలవాల్సి ఉంటుంది, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి. సో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే చాలామంది అప్లై చేసుకుంటారు కదా లోన్స్కి. సో అందరిలో బెస్ట్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఈ బీసీ కార్పొరేషన్ తరఫున లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బీసీ కార్పొరేషనే కాదు, ఇక్కడ డిఫరెంట్ కార్పొరేషన్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఇక్కడ
లోన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి లోన్స్ రిలీజ్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయినప్పుడు అందరూ ఇదే వెబ్సైట్ నుంచి అయితే లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.